బ్రో ఎలా ఉంది బబుల్ గమ్ మనం ఎంత ఇట్లా తిన్న తర్వాత ఇట్లా గుంజితే ఎంత సాగుతుంది అది ఇట్లా అంత సాగింది. అట్లా అని లాగ్ ఉందని అంటలేను. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ అంది. సినిమా అద్దరు కొట్టేసిండు. ఫస్ట్ సినిమా అయినా ది బెస్ట్గా తీసిండు. సినిమా ఆటోగ్రఫీ కానీ, సినిమా మ్యూజిక్ కానీ, డ్యాన్స్, ఏదో పాట ఉంటుంది కదా బల్లాలే బల్లే, ఇదొక్క పాట, అదొక్క ఫస్ట్ సినిమా కాదు. ఇంకోటి ఫస్ట్ హాఫ్ ఒకటే చాలు అర్జున్ రెడ్డికి మించినట్టు ఉంటుంది. మొత్తం పర్వతాలు తిరిగేస్తాడు. సినిమా సూపర్. నీ అమ్మ ఎవడైతే దీనికి నెగిటివ్ పెట్టనీకైతే లేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమానే ఇంత గొప్పగా తీసినట్టు నాకైతే అనిపించింది. గొప్పగా కూడా తీసేసిర్రు. డైరెక్షన్ పరంగా మాత్రం ఏమీ లేదు. సూపర్ ఎక్స్ట్రాడినరీ. మ్యూజిక్ అన్నా ఏదేదో చెప్పదాం అనుకుంటున్నా, ఏమీ చెప్పలేకుంటున్నా. ఎందుకంటే దాంట్లో ఉండిపోయినా నా మైండ్ మొత్తం అది ఏంటంటే ఒక ఫెయిల్యూర్, ఒక అమ్మాయి కానీ మోసం చేస్తే పోయి చచ్చిపోవడం కాదు, ఒక సక్సెస్ అనేది ఏంది అనేది చూపెట్టడానికి మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్గా తీసిర్రు. మొన్న సలార్ కంటే నాకు ఆ సినిమా కంటే ఇది చాలా బాగా నచ్చింది. నాకు ఇది లిప్ కిస్ లేదన్నా. నువ్వు హక్ చేస్తే ఏమైనా చేసుకో, టెంప్ట్ అయిపోతావు. ఇట్లా నువ్వు ఆ కాల హక్ చేసుకుంటే టెంప్ట్ అయిపోతుంటున్నావే. కొత్త మూవీ, రోషన్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. ఫస్ట్ మూవీ అనేటట్టు కాకుండా చాలా బాగా తీసిండు. మీరు మమ్మల్ని హైలైట్ చేయండి భయ్యా, వాళ్ళు హైలైట్ అయిపోయారు ఆల్రెడీ. అది సినిమా ఎక్స్ట్రాడినరీ. ఇక దీనికి నెగిటివ్ చెప్పిన వాడిని మాత్రం బొక్కలు చూరొచ్చు అయితే అంతే. ఇక నేను రోషన్ అన్న ఫ్యాన్ని కాదు, సుమక్క ఫ్యాన్ని అంతే. ఆయన ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే రోషన్ గారికి కెరియర్లో ఇది ఒక అని చెప్పి ఇంతకుముందు చూడలేదు స్క్రీన్ పైన. ఆయన్ని చాలా బాగా అనిపించింది. అసలు ఒక ఆయన స్టైల్ బాగా నచ్చిందన్న. మనకైతే ఒక హీరో అనిపిస్తుంది. ఆ స్టైల్లో మాత్రం మెయింటైన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా ఎలా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్ అని చెప్తున్నాను. నేనైతే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ హీరోయిన్ అయితే ఇంకా మంచి హీరోయిన్ పెట్టింటే బాగుంది అనిపించింది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి మించి ఉంటుందా? అంత లేదన్న. అర్జున్ రెడ్డికి చాలా అర్జున్ రెడ్డి అనేది ఒక వేరే జోను, ఇది వేరే జోను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కంపారిజన్ చేసుకో, అర్జున్ రెడ్డికి కంపారిజన్ లేదు. అంటే రోషన్ ఇది ఫస్ట్ మూవీ కదా, సుమా గారు కానీ రాజీవ్ కనకాల వ్యూవర్స్ ఎక్కడన్నా అంటే కనిపించిందా వాళ్ళలాగా నటిస్తున్నారనో, లేకపోతే వాళ్ళగా డైలాగ్ డెలివరీ ఉన్నట్టు అన్నట్టుగా? చాలా బాగా యాక్టింగ్ చేసిండు. డెలివరీ అంటే మీరు చెప్పారు కదా, ఆయన సినిమా స్టోరీ ఎలాగున్నా కూడా ఆయన యాక్టింగ్ అయితే అసలు పీక్స్ తేవాలి. ఆ యాటిట్యూడ్ బాగుంది. సినిమా చాలా బాగుంది. స్టోరీ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది చాలా బాగా నచ్చింది జనాలకి. అనేది అది కనెక్ట్ అవుతుంది. స్టోరీ కన్నా బలంగా ఆయన యాక్టింగ్ అనేది కనెక్ట్ అవుతుంది జనాలకి. అంటే తన ఫస్ట్ మూవీ కాబట్టి ఇది కరెక్ట్ మూవీ అనుకుంటున్నాను. కరెక్ట్ మూవీ, నేనైతే కరెక్ట్ మూవీ అనుకుంటాను. ఎందుకంటే కరెక్ట్ వేలో కరెక్ట్గా తీసారని అనిపిస్తుంది. హైలైట్స్ బ్రో ఆయన యాటిట్యూడ్ బ్రో. యాటిట్యూడ్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. అబీబీ అనే సాంగ్సే కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2-3 సాంగ్స్ పెట్టినా బాగుంది. థ్యాంక్ యూ.